హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి అప్పుడప్పుడు పంటి నొప్పి వస్తూ ఉంటుందండి. మరికొంతమందికి అయితే పన్ను పుచ్చిపోయి మొత్తం అంతా కూడా తీసివేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఇంకొంతమందికి అయితే పళ్ళు వంకరలు పోయి మనకి ఉంటాయన్నమాట. సో మరికొంతమందికి అసలు లోపల మొత్తం పళ్ళని కూడా ఊడిపోయి ఉంటాయన్నమాట. సో ఎవరికైతే ఇలా పళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి వారి గురించి నేను ఈరోజు ఒక ఉచిత డెంటల్ హాస్పిటల్ గురించి చెప్పబోతున్నానమాట. ఈ డెంటల్ హాస్పిటల్ ఎక్కడుందంటే మనకి చెప్తానండి దాని గురించి కూడా. ముందుగా అంతకన్నా కూడా అసలు ఈ డెంటల్ హాస్పిటల్లో ఎలాంటి చికిత్స చేస్తారో డీటెయిల్గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే డెంటల్ హాస్పిటల్లో మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని అయితే ఏమీ లేదండి. ఎందుకంటే ఈ డెంటల్ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్ అనమాట. సో తెలంగాణ ప్రభుత్వం యొక్క డెంటల్ హాస్పిటల్ అండి. కొన్ని డెంటల్ హాస్పిటలే కదండి, ఒక పెద్ద డెంటల్ కాలేజీ కూడా ఈ హాస్పిటల్కి అటాచ్ అయి ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే కొత్తగా డాక్టర్స్ వస్తారో అటువంటి వారికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. దాంతోపాటు ఎవరైతే పేషెంట్స్ వస్తారో అటువంటి వారికి ట్రీట్మెంట్ కూడా చేస్తారండి. సో రెండు కూడా ఒకే చోట నడుస్తాయన్నమాట. అసలు ఈ డెంటల్ హాస్పిటల్లో ఎలాంటి చికిత్సలు చేస్తారు ఏంటనేది ఇప్పుడు చెప్తానండి డీటెయిల్గా. సో అంతకన్నా ముందుగా ఎవరైతే ఈ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీరు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఓపీ మనకి స్లిప్ రాసేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలండి. ఒకసారి చెక్ చేసుకొని తప్పకుండా. సో మీరు వెళ్ళే ముందుగా కూడా హాస్పిటల్ గురించి మొత్తం అంతా కూడా డీటెయిల్గా తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే వెళ్ళండి. అసలు ఈ డెంటల్ హాస్పిటల్లో ఎలాంటి చికిత్స చేస్తారో ఇప్పుడు డీటెయిల్గా చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, మనలో చాలామంది పన్ను పీకించుకోవాలంటే బయట దాదాపు ఒక 10,000 రూపాయల వరకు చెల్లిస్తూ ఉంటారండి. బయట మనకి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు డబ్బులు తీసుకోవడం కూడా అలాగే తీసుకుంటారండి. అంటే నేను వాళ్ళని తప్పుపట్టడం లేదండి. కాకపోతే ఎవరైతే పేద మధ్య తరగతి వారు ఉంటారో అటువంటి వారికి ఈ డెంటల్ హాస్పిటల్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకుంటే ఈ డెంటల్ హాస్పిటల్లో పళ్ళని క్లీనింగ్ చేస్తారండి. అంటే పళ్ళు ఏవైతే మనకి గారె పట్టుపోయి ఉంటాయో అటువంటి వాటిని క్లీనింగ్ చేస్తారనమాట. అంతేకాదండి, పళ్ళు ఏదైనా పుచ్చిపోతే వాటిని పీకుతారనమాట. దాంట్లో సిమెంట్ కూడా పెట్టవలసి వస్తే సిమెంట్ కూడా పెడతారండి. ఇకపోతే ఎవరికైతే పళ్ళు మొత్తం కూడా ఊడిపోయి ఉంటాయో అటువంటి వారికి కొత్తగా పళ్ళు కూడా పెడతారండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా టోటల్గా ఫ్రీ అనమాట. అంతేకాదండి, కొంతమందికి పళ్ళు పుచ్చిపోయి రూట్ కెనాల్ అవసరం పడుతుందన్నమాట. సో ఎవరికైతే రూట్ కెనాల్ అవసరం పడుతుందో అటువంటి వాళ్ళకి కూడా ఉచితంగానే రూట్ కెనాల్ కూడా ఇక్కడ చేస్తారండి. అంతేకాదండి, కృత్రిమ దంతాలు కూడా పెడతారన్నమాట. సో ఎవరికైతే పళ్ళు మొత్తం కూడా అన్ని సైడ్స్ కూడా ఊడిపోయి ఉంటాయో, అంటే మధ్య మధ్యలో కొంతమందికి పళ్ళు ఊడిపోయి ఉంటాయండి, అటువంటి చోట్ల కూడా కృత్రిమ దంతాలు పెడతారన్నమాట. అంటే ఒక స్క్రూ వేసేసి లోపలికి దంతం అనేది అమరుస్తారండి. ఇదంతా కూడా ఫ్రీగానే చేస్తారండి. ఎటువంటి డబ్బులు కూడా మీరు చెల్లించే పని అయితే లేదన్నమాట. సో మనకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మందులు ఉచితంగానే ఇస్తారండి. వాటికి కూడా మీరు ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని అయితే ఏమి లేదన్నమాట. ఫ్రెండ్స్, కొంతమందికి రూట్ కెనాల్ చేసిన తర్వాత పంటికి క్యాప్ అనేది పెట్టాలన్నమాట. క్యాప్ కనుక పెట్టకపోతే రూట్ కెనాల్ మొత్తం కూడా కొన్ని రోజులకి ఊడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే రూట్ కెనాల్ చేయించుకుంటారో అటువంటి వారికి ఉచితంగా క్యాప్లు కూడా ఇక్కడ పెడతారండి. సో అసలు ఈ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో ఉందన్నమాట. అఫ్జల్గంజ్లో మీరు చాలా మంది తెలిసే ఉంటుందండి, ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా. ఆ ఉస్మానియా హాస్పిటల్ వెనక మారే ఈ డెంటల్ హాస్పిటల్ కూడా ఉందన్నమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చికిత్స చేయించుకోండి. ఇక్కడ మీరు ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని అయితే ఏమి లేదనమాట. కాకపోతే మీరు చేయాల్సిన పని అయితే ఏమిటంటే మీరు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీ యొక్క ఆధార్ కార్డులో పేరు ఎలాగైతే ఉందో దానిపైన, అంటే స్లిప్ ఏదైతే ఉంటుందో మనకి ఓపీ స్లిప్, దానిపైన కూడా అదే పేరు రాస్తారండి. ఫ్రెండ్స్, ఎవరైతే హైదరాబాద్లో ఉండేవారు కాకుండా మిగతా జిల్లాలో ఉండేవారు ఉంటారో అటువంటి వారికి అడ్రస్ అనేది కొంచెం అర్థం కాదు కాబట్టి అటువంటి వారి కోసం మళ్ళీ నేను అడ్రస్ చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ డెంటల్ హాస్పిటల్ అనేది మనకి హైదరాబాద్లోని అఫ్జల్గంజ్కి ఎదురుగానే ఉంటుందన్నమాట. అఫ్జల్గంజ్ బస్ స్టాప్కి ఎదురుగానే హాస్పిటల్ ఉందన్నమాట. సో ఉస్మానియా డెంటల్ హాస్పిటల్కి అనుబంధంగానే హాస్పిటల్ కూడా కట్టారండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ అఫ్జల్గంజ్ వచ్చేసి మీరు ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడదని చెప్పేసి అడిగితే ఎవరన్నా చెప్తారండి. సో చాలా మందికి కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చు అండి. సో 1-2 సార్లు మీరు వస్తే మూడోసారి మీరే సొంతంగా వెళ్తారన్నమాట. సో ఈ హాస్పిటల్లో మనకి ముఖ్యంగా అన్ని రకాల పంటి చికిత్సలు కూడా ఉచితంగా చేస్తారండి. ఎటువంటి డబ్బులు కూడా మీరు ఇచ్చే పని లేదన్నమాట. ఫ్రెండ్స్, ఈ డెంటల్ హాస్పిటల్ యొక్క
పూర్తి అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నానండి. తప్పకుండా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళండి.